మిమ్మల్ని ధ్యానించడానికి మీ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు మీకు కొరకు మాట్లాడేది నేను కాకుండా పరిశుద్ధాత్మగా మీరే మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన. పిల్లరా, ఈరోజు మన ధ్యానార్థమై పాతాళ లోకము, పాతాళ లోక యాతన. మళ్ళా చెప్తున్నాండి, పాతాళ లోకము, పాతాళ లోక యాతన. పిల్లరా, మన దేవుడు ఆకాశంలో భూమిని సృజించినాడు, పరలోకమును సృజించినాడు, మనల్ని సృజించినాడు, మరి పాతాళ లోకాన్ని కూడా సృజించినాడు. మనం చదువుతాము సామెతలు 15వ అధ్యాయము 11వ వచనం. పాతాళమును ఆగాధ రూపమును యెహోవా కనబడుచున్నది, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడదు కదా. పాతాళమును అగాధ రూపమును యెహోవాకు కనబడుచున్నది. మరి పాతాళాన్ని సృష్టించిన దేవుడు పాతాళాన్ని చూస్తున్నాడు, కనబడుచున్నది. నరుల హృదయములు మరి ఆయనకు తేటగా ఉన్నది. పిల్లరా, ఆకాశాన్ని భూమిని సృజించిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు పాతాళాన్ని కూడా సృజించినాడు. మరి పాతాళానికి ఎవరు వెళ్తారు, పరలోకం ఎవరు వెళ్తారు? రెండు మార్గములను మన ముందుగా పెట్టిన దేవుడు పాతాళాన్ని, పరలోకాన్ని మన ముందు పెట్టిన దేవుడు. మరి ఎవరు వెళ్తారు? ఆదాము అవ్వ చేసిన పాపం వలన ఈ లోకానికి పాపం అనేది వచ్చినది. వారు దేవుడు తినకూడదు అని చెప్పిన పండును వారు తినడం వలన పాపం అనేది ఆజ్ఞను మీరడం వలన పాపం అనేది ఈ లోకమునకు వచ్చినది. మరి ఆ పాపమును తొలగించడానికి, ఆ పాపం నుండి మనం విడుదల చేయడానికి మన తండ్రి అయిన దేవుడు మన యేసుక్రీస్తును, మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుడానికి కూడా చూడకుండా మన పాపముల కొరకు ఆయనని ఈ భూలోకంలో శరీరధారిగా పంపించున్నాం. శరీరంలో పాపం చేసినందు వలన ఆదాము ఆ శరీరంలోనే పాపములకు నివారణ అనేది కలుగజేసినాడు. మరి ఒక వచనం చూద్దాము. అదే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాపాలను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోవడం. క్రిందనున్న పాతాళ లోకము, భూమి అనేది గుడ్డగా ఉన్నది. మరి పాతాళ లోకం క్రింద ఉన్నదా అంటే మనకు సరిగా తెలియదండి. ఈ శరీరంలో ఉన్నప్పుడు పరలోకము, పాతాళ లోకము చూడలేము. ఎందుకంటే మనం మరణించిన తరువాత వచ్చేదే పాతాళము కానీ పరలోకం కానీ ఆత్మ మాత్రమే వెళ్ళగలదు. మరి ఆ ఆత్మతో మనం రక్షణ కలిగించుకోవాలంటే మనం శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు మాత్రమే, మనం యేసు ప్రభు కొరకు బ్రతికినప్పుడు మాత్రమే, మనం పాపం నుంచి విడుదల పొందినప్పుడు మాత్రమే మనం ఆత్మ పరలోకానికి చేరుతుంది. మరి ఒక వచనము లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22 నుంచి 25 వరకు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహామున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చెల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు
కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. ఎవరి గురించి చెప్తా ఉంది? లాజరు గురించి, ఐశ్వర్యవాన్ గురించి చెప్తా ఉంది కదా. మరి లాజరు చనిపోయినప్పుడు పాతాళంలో, అప్పుడప్పుడు పాతాళంలో బాధపడుచు. ఎవరు? ఐశ్వర్యవంతుడు పాతాళంలో బాధపడుచు. అంటే పాతాళ లోకం అనేది ఎందుకు వెళ్ళారా? మనం ఈ శరీరంలో యేసు ప్రభు కొరకు బ్రతకలేదంటే, మన పాపాలని మనం విడిచిపెట్టలేదంటే, మన మారు మనసు పొందలేదంటే పాతాళ లోకంలో మనం వెళ్ళడానికి అవకాశం ఉంది పిల్లరా. మరి ఆ పాతాళంలో వెళ్ళినప్పుడు రెండు స్థలాలు ఉన్నాయి పాతాళ లోకంలో. ఒకటి నెమ్మదికరమైన స్థలము, ఇంకోటి వేదనకర స్థలము. నెమ్మదికర స్థలం అంటే పరదేశి అని పేరు. అందుకే ఆ సిలువలో మన యేసు ప్రభు ఆ దొంగను చూసి, ఈ రోజు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. ఆ పరదేశే నెమ్మదికరమైన స్థలము. ఆ నెమ్మదికరమైన స్థలంలోకి లాజరు వెళ్ళాడు. లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి ఏమి లేదండి, దరిద్రుడిగా ఉన్నాడు. అయినా కానీ దేవుణ్ణి నమ్మినందువలన, దేవుడి కొరకు బ్రతికినందువలన, యేసు ప్రభు కొరకు బ్రతికినందువలన అతను మరణించినప్పుడు నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళినాడు. మరి ఐశ్వర్యవంతుడు తన ఇష్ట ప్రకారం అక్కడ చెప్పింది వాక్యం చూడండి, 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టమని అనుభవించిన జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే వారు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడో నువ్వు యాతన పడుచున్నావు. యాతన అదే అది పాతాళ లోకపు యాతన, వేదనకర స్థలము. ఆ వేదనకర స్థలంలో మనం వెళ్ళకూడదంటే, మనం శరీరంగా ఉన్నప్పుడే, మనం మరణించినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించలేము, ఆయన మహిమపరచలేము ప్రియులారా. మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడే, అది బాగుగా ఉన్నప్పుడే, మనకు ఆయుష్కాలం దేవుడు ఎంతవరకైనా ఇవ్వచ్చు, అది ఆయన చేతిలో ఉంది. ఒకరికి 30 సంవత్సరాలు ఇవ్వచ్చు, ఒకరికి 60 సంవత్సరాలు ఇవ్వచ్చు, ఒకరికి 100 సంవత్సరాలు ఇవ్వచ్చు. ఎంత ఇచ్చినా కానీ మనం ఇచ్చిన ఆ ఆయుష్కాలంలో దేవుని స్తుతించాలా, మన పాపములను విడిచిపెట్టాలా, మనం మారు మనసు పొందాలా, పరిశుద్ధాత్మను పొందుకోవాలా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయంతో మనం పరలోక రాజ్యాన్ని చేరుటకు అవకాశం ఉంది. ఒకడు క్రీస్తులో మరణిస్తేనే కానీ వాడు మహిమ శరీరమును పొందుకోలేడు. ఆయన రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే, ఆయనతో పాటు మనం వెళ్ళాలంటే మహిమ శరీరాన్ని పొందుకోవాలా. ఈ మాంసమును రక్తమును పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేవు. మనం పరలోక రాజ్యం పోవాలంటే మనం మారు మనసు పొంది మహిమ శరీరం పొందుకోవాలి. అది మనం క్రీస్తులో మరణించినప్పుడు మాత్రమే మహిమ శరీరం మనం పొందుకోగలము. ఆ మహిమ శరీరం మనకు కావాలంటే మనం మారు మనసు పొందాలా, మన పాపములు విడిచిపెట్టాలా. మరి యొక్క వచనము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13-14. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుదురు. ప్రియులారా, ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 13-14. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే. ఒక్క క్షణము, ఒక్క నిమిషం కాదు, ఒక్క క్షణము. సూర్యుని కిరణాలు భూమి మీద రావడానికి నిమిషాలు పడతాయి. అదే మనం పాతాళ లోకంలో దిగటానికి ఒక్క క్షణం పడుతుంది. ఆ ఒక్క క్షణంలోనే పాతాళ లోకానికి దిగుదురు. చూడండి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణంలోనే పాతాళము దిగుదురు. వారు ఈ మార్గమును గురించిన జ్ఞానము నాకు అక్కర్లేదు, నీవు మమ్మను విడిచిపోమని దేవునితో చెబుదురు. అంటే దేవుని సహవాసం మాకు వద్దు, మేము దేవుని కొరకు బ్రతకలేము అని చెబుదురు. మరి వారు ఒక్క క్షణంలోనే దిగిపోదురు. మరి యొక్క వచనం, యోబు గ్రంథం, అదే యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగసిపోవు
ఎగసిపోనట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచి నీళ్లు ఎగసిపోతున్నట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొను. మరి అందరూ పాపమే ప్రియులు, మనమందరూ పాపమే. యేసుక్రీస్తు ఒక్కడు తప్ప నీతి మంతుడు ఒక్కరు లేదు. కానీ మన పాపం నుండి విడుదల పొందుటకు మన యేసు ప్రభు ఒక మార్గమును చూపించినాడు. అందుకే నేనే సత్యము మార్గమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఒక్కడును తండ్రి ఎదుకు రాడు. మనకు ఒకే ఒక ఆప్షన్ దా ఉంది లోకంలో. మన పాపంతో కడగాలంటే ఒకే ఒక ఆప్షన్, యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ఆయన రక్తంతో మనం కడగబడినప్పుడు అప్పుడు మాత్రమే మన పాపం నుండి విడుదల పొందగలము. మనం మోకరించి యేసు ప్రభు దగ్గర మా పాపాలను క్షమించు తండ్రి, మేము మారు మనసు పొందడానికి సహాయం చేయము అని కన్నీటికి పిలిచి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మన పాపాలని క్షమిస్తాడు. ఆయన మన పాపాలను క్షమించినట్లయితే మనం మారు మనసు పొందగలము. మారు మనసు పొందగలిగితే బాప్తిస్మం, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందగలుగుతాము. మరి పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశిస్తాడు. ఆయన నీతిని గురించి, న్యాయ తీర్పుని గురించి, పాపం గురించి మనకు ఖండించి బోధించి మన మరణం వరకు ఆయన మనల్ని నడుపుతాడు పిల్లల. మరి మనం యేసు ప్రభు కొరకు బ్రతకాల. ఆయన అందుకే ఆ శిలువను మోసింది, అందుకే ఆయన కష్టపడింది, ఆ శిలువలో నలుగొట్టబడింది. అందుకే ఆయన ఎన్ని అవమానాలైనా, నిందలైనా, పోరాటాలైనా ఆయన సహించింది మనలని పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికే. ఈ పాతాళంలో మనం పడకుండా పరలోకం చెల్లటానికే, పరలోకం మనం వెళ్ళటానికే ఆయన దిగి వచ్చింది పిల్లరా. మనం మరే కోసం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, నీ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్తున్నాను. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును, మన యేసు ప్రభు అయిన సంఘము. ఆయన సంఘం ఎవరు తెలుసండి? మనమే. ఆలయమే దేవుని సంఘమై ఉన్నది. ఈ ఆలయము మనం ఆయనలో అవయవంగా ఉన్నాము. మరి మనం పాపం చేసినప్పుడు దేవుడిలో యేసు ప్రభులో మనం ఐక్యంగా ఉండలేమండి. మన పాపాలను విడిచిపెట్టినప్పుడు మాత్రమే, మనం మారు మనసు పొందినప్పుడు మాత్రమే యేసు ప్రభులో ఐక్యంగా ఉండగలము. ఆ బండ మీద కట్టబడిన సంఘము, ఈ సంఘం ఎత్తబడుతుంది యేసు ప్రభు రాకడలో ఎత్తబడుతుంది. ఆ రాకడలో మనం ఎత్తబడాలంటే మనం మారు మనసు పొందాలా. మనం పాతాళ లోకంలో పోకుండా ఉండాలంటే యేసు ప్రభు కొరకు జీవించాలా, ఆయన కొరకు మరణించాలా. మనం జీవించిన ఆయన కొరకే, మరణించిన ఆయన కొరకే. మనం క్రీస్తులో మరణించినప్పుడు తిరిగి లేపబడతామండి. మన మరణం అనేది అందరితో ఆగిపోదు. మన మరణం తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితమే పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక్క రోజు, 2 రోజులు కాదండి, యుగాయుగములు, యుగాయుగములు యేసు ప్రభుతో, తండ్రి అయిన దేవుడితో, పరిశుద్ధాత్ముడితో మనం ఆ పరలోకంలో ఉండగలుగుతాము. ఇంటి ధన్యతను మన తండ్రి అయిన దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను కాక. మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్యధికంగా ప్రేమించే మా పరలోక తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలనైనా. మేము ఎన్నో మాటలు మా మనసులో స్థిరపరచుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి. పాతాళ లోకమును మీరు సృజించిన ఆ పాతాళ లోకమును మేము వదలకుండా మా పాపమును విడిచిపెట్టి మేము మారు మనసు పొంది పరలోక రాజ్యం చేయుటకు మీరు సహాయం చేయండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డని ఆశీర్వదించుము. వాళ్ళ కష్టాలు, వ్యాధులు, ఇబ్బందులు, విరుకులు ఏమున్నా తొలగించుము తండ్రి. తండ్రి, మొదట నా నీతిని, రాజ్యము వెతుకుము, అప్పుడు ఇవన్నీ మీకు సమృద్ధిగా దయచేయమని చెప్పినాను. మా తండ్రి, మీరు సమృద్ధిగా మీకు దయచేయము. ఈ గ్రామాన్ని ఆశీర్వదించుము, ఒకరి కుటుంబాన్ని ఆశీర్వదించుము.
సాతాను శక్తులను తొలగించు తండ్రి. తండ్రి ఆత్మలో ఉన్న ఒక్కొక్క కుటుంబాన్ని కూడా మీరు దయచూపుము తండ్రి. పైన ఆకాశంలో క్రింద భూమిలో సర్వ అధికారం మీకు ఇవ్వబడిన తండ్రి. తండ్రి మా ప్రాణాలు తీసుకోవడానికి, మా ప్రాణాలు ఇవ్వడానికి మీకు అధికారం ఉంది తండ్రి. వాళ్ళకి విడుదల దయచేయము, సేవకులను ఆశీర్వదించుము, సంఘ పెద్దలను ఆశీర్వదించుము, ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డలని ఆశీర్వదించుము. మేము మారు మనసు పొంది ఆ పరలోక రాజ్యం ప్రవేశించడానికి మీరు సహాయం చేయము. సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాను తండ్రి. నా యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. అవకాశం ఇచ్చిన అందరికీ